హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో. అదేంటో తెలుసా అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ 2 రెసిపీస్ అనమాట. ఒకటి చింతపండు టమాటా వేసి పెట్టిన చారు, అలాగే సింపుల్గా ఉల్లిపాయ కోడిగుడ్డు వేపుడు అనమాట. ఈ టూ కాంబినేషన్ చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. జ్వరం వచ్చిన పిల్లలకి ఇలాంటి చారు పెట్టి చక్కగా భోజనం అయితే పెడతాం, చాలా మంచిదనమాట. నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మీకు, అది ఎలా అనేది మీరు కూడా చూసేసేయండి. అలాగే కోడిగుడ్డు వేపుడు కూడా ఎలాగనేది నేను మీకు చూపిస్తాను, అది కూడా మీరు చూసేసేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే చారు పెట్టేసేసుకుందాము. నేను 1 లీటర్ దాకా వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని చక్కగా నేను స్టవ్ మీద అయితే పెట్టేసేసి అందులో కొంచెం ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు జీలకర్ర, అలాగే చింతపండు అండి. మన పెద్ద నిమ్మకాయ సైజు కాదు, చిన్న నిమ్మకాయ సైజు, మీడియం సైజు నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి. అలాగే ఒక ఎండుమిరకాయ కూడా తుంచి వేసుకోవాలన్నమాట. ఇక వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని అది సిమ్లో, మరీ సిమ్ కాదు అలాగే మరీ హై కాదండి, మీడియం మంట మీద పెట్టుకుని మనం చారు అయితే కాగనివ్వాలన్నమాట. అలాగే ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి అనమాట అండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. జ్వరం వచ్చిన పిల్లలకి చారు చాలా మంచిదనమాట. సింపుల్గా పెట్టి చూపిస్తున్నాను నేను ఈరోజు అయితే. మా ఇంట్లో ఎప్పుడు పెడతా ఉంటాం అనమాట ఇది, అందుకనే ఈరోజు మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక కల్లుప్పు అయితే కూడా వేసేసుకున్నానండి. చారు మన లీటర్ కదా వాటరు, ఆ చారుకి సరిపడా మనం అయితే ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. ఫస్ట్ అల్లాన్ని, ఒక చిన్న మీడియం సైజు అల్లం ముక్కండి, అది చక్కగా ఒలిచేసేసుకోవాలన్నమాట. ఒలిచేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకొని టమాటా ఒక్కటి తీసుకోవాలండి. ఒక్క టమాటా చాలన్నమాట. మనకైతే చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఒక్క చిటికెడు మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. జ్వరం వచ్చిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆ మిరియాలు రసం అనేది మనం తాగితే మనకు ఆ వేడంతా కొట్టేస్తుంది అనమాట. అలాగే ఒక స్పూను ధనియాలు తీసుకోండి. అలాగే ఒక పెద్ద టీ స్పూను కందిపప్పు అండి, కందిపప్పు కూడా తీసుకోండి. అలాగే ఒక 2 చిన్నులపాయ ముక్కలు, అలాగే చిన్న అల్లం ముక్క అనమాట. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ తీసుకోండి. చక్కగా మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని చక్కగా టమాటా ఉంది కదా, ఈ సైజు టమాటా ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇక మనం ఆ టమాటా కూడా చక్కగా పైన ముచ్చుకలు అనేవి కట్ చేసేసుకొని, సో ఇకైతే ఆ టమాటాని మనం చక్కగా కట్ చేసేసుకోనండి. పైన ఉన్న ముచ్చుకలు అవి తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చక్కగా చక్కగా అది పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట అండి. కొంతమంది ఏం చేస్తారంటే అలాగే డైరెక్ట్గా టమాటా ముక్కలు ఉడికించేసి పెడతా ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారండి. నేనైతే ఇలా పెడతాను అనమాట. ఎందుకంటే ఆ టమాటా తొక్కలు కూడా ఏమి బయటికి తీయకుండా మొత్తం మనం చక్కగా అలా పేస్ట్ లాగా చేసేసుకుంటే ఆ చారులో నుంచి బయటికి తీసే పదార్థం అనేది ఏది ఉండదనమాట అండి. చక్కగా మనం చారుతో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో కలిసిపోయి మనం అన్నం తినేటప్పుడు కూడా మనం ఏది తీసి బయట పడేసే అవకాశం లేకుండా ఇలా పేస్ట్ లాగా వేసుకుంటే చాలా మంచిదనమాట. అన్ని హెల్త్కి సంబంధించినవి కదండి, మనం ఎందుకని తీసేసుకొని బయటికి వేసుకోవాలి చెప్పండి. సో ఇక మనం ఆ పేస్ట్ అంతటిని కూడా చక్కగా చారులో వేసేసుకొని చారు అయితే మరగనివ్వాలండి. చారు చక్కగా మరగనిస్తే ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం చక్కగా ధనియాలు కానీ, మిరియాలు కానీ, జీలకర్ర కానీ, మళ్ళీ కందిపప్పు కానీ, టమాటా కానీ, జీలకర్ర కానీ చక్కగా ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పెడతారు. నేనైతే ఇలా పెడతాను అనమాట. అంటే అలాగని ఇది ఒక్క స్టైలే కాదు, చాలా స్టైల్లో పెడతాను చారులు అయితే. జ్వరం వచ్చినప్పుడు అయితే మాత్రం ఈ స్టైల్లో పెట్టుకుంటే పిల్లలు కొంచెము ఇష్టంగా తింటారనమాట. సో ఇక మనకి చారు ఒక పక్కన కాగుతుంది కదా, అలాగే గుడ్లు కూడా ఒక పక్కన కాగుతున్నాయి అండి చక్కగా. ఈ లోపల మనం కోడిగుడ్డు వేపుడికి ఉల్లిపాయలు అయితే రెడీ చేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకోవాలన్నమాట అండి, వేపుడు కాబట్టి. వాటిని చక్కగా పైన తొక్క అంతా ఒలిచేసేసుకొని చక్కగా మనం చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకుందాము. ఇటువైపు అటు వీడియో చూపిస్తుంటే ఇటేమో చారు కొంచెం పొంగిపోయిందనమాట. ఓకే, నో ప్రాబ్లం అండి. మీరు ఒక డౌట్ రావచ్చు మీకు, చారు కదండి కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేయలేదు, ఏంటండి మీరు అని చెప్పేసి అనే డౌట్ మీకు రావచ్చు అనమాట. సో ఒక మాట చెప్తానండి, ఒక మంచి మాట ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితో
ఇప్పుడు అన్నీ మనకి ఒకేసారి అన్నీ కావాలి అంటే ఇంట్లో ఒక్కొక్కసారి ఉండవండి. లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్న వాటితోనే సర్దుకు పెట్టుకొని ఉన్న వాటితోనే చక్కగా టేస్ట్గా సింపుల్గా చాలా రుచిగా వండుకోవాలన్నమాట. ఏమి లేకపోయినా సరే అన్నీ ఉన్నట్లుగా సర్దుకొని మన ఇంట్లో మన సంసారాన్ని అనేది చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళు అంటారనమాట. సో అన్నీ ఉన్న ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా మనం చక్కగా నీట్గా హ్యాపీగా ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి సర్దుకొని సంసారం చేసుకునే వాళ్ళే ఆడవాళ్ళు అనమాట. వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట. సో ఓకేనా అండి, ఏదో నాకు తోచింది ఒక మంచి మాట అయితే చెప్పానండి. సో ఇకైతే మీకు చెప్పింది ఇప్పుడు నేను అర్థమై ఉండేది కదా. కరివేపాకు కొత్తిమీర అనేవి ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండకపోతాయి. లేవు కదా అని చెప్పేసి మనం చారు పెట్టుకోకుండా ఉండలేం కదా. అవి లేకపోయినా సరే మనం ఈ రకంగా అయినా చారు పెట్టుకోవాలన్నమాట. అది ఒక మంచి మాట అనమాట అండి. సో ఇకైతే చారు అయితే కాగిపోయినాయండి. చారు కాగిపోయిన తర్వాత జస్ట్ కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని మనం పోపు అయితే పెట్టేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అనమాట చారు. చాలా చాలా సింపుల్ అనమాట అండి చారు అనేది. సో ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇకైతే పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇక మన చారులో అయితే పోపు అయితే మనం చక్కగా వేసేసుకుందాము. అదేనండి ఒక్క మంచి మాట అండి, ఏమీ లేకపోయినా ఉన్న వాటితో రుచిగా టేస్ట్గా వండుకోవడమే ఆడవాళ్ళ గొప్ప. అంతేనండి, ఏమి లేదండి ఇంకా. సో అయితే మన చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇక చారును చక్కగా కలిపేసేసుకొని చాలా చాలా రుచిగా ఉంటుందండి. అసలు మామూలుగా గ్లాసుల్లో పోసుకొని కూడా చక్కగా వేడివేడిగా జలుబు చేసిన వాళ్ళు కానీ, జ్వరం వచ్చిన వాళ్ళు కానీ, కొంచెం ఏమన్నా హెడేక్గా ఉన్న వాళ్ళు కానీ గ్లాసులో పోసుకొని వేడివేడిగా చారు తాగితే కూడా చాలా మంచిదండి. సో ఇకైతే చారు ఇంకొక 2-3 నిమిషాలు మరగనిద్దామండి మనం సిమ్లో. అది మనం ఆ స్టవ్ మీద చక్కగా మరుగుతూ ఉంటాయి ఈ సిమ్లో. ఇటైతే మనం ఇప్పుడు కోడిగుడ్డు వేపుడు అనేది వేసుకుందామండి. నేను ఉల్లిపాయలు చూపించాను కదా మీకు, 5 ఉల్లిపాయలు అయితే నేను చక్కగా పొట్టు అయితే ఒలిచేసేసుకొని చక్కగా వాటిని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నాండి, వేపుడికి బాగుంటుందన్నమాట. సో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. బాండి వేడెక్కిన తర్వాత మనం ఏం చేద్దాం, గుడ్లు కూడా నేను 3 గుడ్లు తీసుకున్నానండి. అవి కూడా నేను చక్కగా బాయిల్ చేసేసుకున్నాను. వాటిపైన ఉండే షెల్ కూడా తీసేసుకున్నానండి. ఇకైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు అనమాట. ఈ వేపుడు అనేది చాలా చాలా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ చారు, ఈ కోడిగుడ్డు వేపుడు కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. నా మాట మీరు ఏంట్లే చేసేదని అనుకుంటారేమో, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇకైతే మనం ఎగ్స్ అనేవి చక్కగా ఒకటి ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు ఏంటండి అని చెప్పేసి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కేవలం వంట మాత్రమే కాదండి, ఇలా మంచి మాటలు చెప్తాం కూడా మంచిదే అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. సో ఇకైతే గుడ్లు చక్కగా వేగిపోయినాయి అనమాట. వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతూ మీకు కొన్ని మంచి మాటలు చెప్తూమే నా ఉద్దేశం అనమాట అండి. అన్నీ వంటకు సంబంధించి చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకనే కొన్ని మనం చక్కగా జోక్స్ వేసుకోవచ్చు, అలాగే మంచి మాటలు చెప్పుకోవచ్చు, ఇంటికి సంబంధించిన మాటలు చెప్పుకోవచ్చు. నాకు ఇలా చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. అంటే మీరు పెద్ద ఇదా అని చెప్పేసి అని మీరు అనుకోవచ్చు. లేదండి, నేను కూడా మీకులాగా సాధారణమైన ఒక గృహిణి అనమాట. నాకు తోచిన మాటలు ఒక నలుగురికి చెప్పడం అంటే నాకు ఇష్టం అనమాట. అది మీరు వినండి అది మీ ఇష్టం అండి. నేను చెప్పేవి మీరు వినాలి అని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. సో ఇకైతే మనం మళ్ళీ మా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కోడిగుడ్లు అయితే చక్కగా వేపేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చక్కగా ఆయిల్లో వేసుకుందాము. పచ్చిమిరకాయలు ఒక 4-3 వేసుకోండి, చీలికలుగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇక మన కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకున్నాము. అలాగే ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నామండి. స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను అనమాట, సరిపోతుంది. ఇక మనకు మళ్ళీ వేసుకొని అవసరం లేదనమాట. చక్కగా కలిపేసేసుకొని ఇది సింపుల్గా అయిపోతుందండి. మనం ఇప్పుడు పెట్టుకున్న చారు సింపుల్గా అయిపోతుంది, ఈ కోడిగుడ్డు వేపుడు కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట. తృప్తిగా తింటామండి భోజనం కూడా. అటు కోడిగుడ్డు వేపుడు, ఇటు చారు చాలా తృప్తిగా తింటాం అనమాట. చక్కగా మన ఉల్లిపాయలు దోరగా వేపుకోవాలండి, మరీ నల్లగా వేపేసేసుకోవద్దు, బాగోదనమాట, చేదొచ్చేస్తుంది కర్రీ అనేది. ఇంకొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే కారం అయితే వేసేసుకుందామండి. కారం వేసేసుకున్న తర్వాత గుడ్లు కూడా వేసేసుకుందాము. ఒక పక్కన రైస్ కూడా పెట్టేసేసాను. మనకి చారు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసేసారండి చారు అయితే. కొంచెం సేపు సిమ్లో పోపు పెట్టిన తర్వాత ఒక్కొక్క 4-3 నిమిషాలు సిమ్లో మరగనిస్తే బాగుంటుందన్నమాట.
అనమాట. మరిగిన తర్వాత అవైతే నేను పక్కన పెట్టేసేసానండి. ఇంకొక పక్కన రైస్ అయితే పెట్టేసేసాను. ఇక ఆల్మోస్ట్ మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుందామండి. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ, మీ ఇష్టం అనమాట, అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఈ నేను తీసుకున్న ఉల్లిపాయలను బట్టి, నేను చేసే కర్రీకి బట్టి ఈ 2 స్పూన్లు సరిపోతుంది అనమాట కారం అయితే. ఇక మీరు మీ ఇంట్లో ఎక్కువ ఉంటే కనుక ఇంకొక 3 కోడిగుడ్లు ఎగస్ట్రా, ఇంకొక 4 ఉల్లిపాయలు ఎగస్ట్రా వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గితే ఎంతో కావండి, పప్పు కొంచెమే అవుతుంది అనమాట. మనం కట్ చేస్తే ఎంత కనిపిస్తాయి, అవి వేగితే ఎంతే అవుతాయి అనమాట. మీ ఫ్యామిలీని బట్టి మీరు తీసుకోండి. మా ఫ్యామిలీ 4 కాబట్టి మేము ఇంత క్వాంటిటీలో వండుతున్నాను అనమాట నేను. సో ఇకైతే చూసారండి, మన కోడిగుడ్డు వేపుడు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా వేడివేడిగా రైస్ వండేసేసుకొని ఇక మనం చక్కగా చారు వేసుకొని కోడిగుడ్డు వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళు కోడిగుడ్డు వేపుడు తినొద్దండి, ఒట్టి చారుతోనే పెట్టాలన్నమాట వాళ్ళకి. ఇక ఇదేంటంటే నేను ఈ కాంబినేషన్ బాగుంటుందని నేను మీకు చెప్తున్నాను అనమాట. జ్వరం వచ్చిన పిల్లలకు మాత్రం ఈ కోడిగుడ్డు వేపుడు పెట్టకూడదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు కదా. ఇక సో అయితే మన చారు రెడీ అయిపోయింది, కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయింది, ఒక పక్కన చక్కగా రైస్ కూడా రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక చక్కగా వేడివేడిగా రైస్ వండేసేసుకొని తినేసేద్దాం అనమాట. సో ఇక అయితే చూసారు కదండి, చాలా చాలా సింపుల్ రెసిపీస్ అనమాట ఈ 2 రెసిపీస్. చారులు అనేవి మనకి ఇష్టం వచ్చిన టైప్లో మనం పెట్టుకోవచ్చండి, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక అయితే కోడిగుడ్డు వేపుడు కూడా, కోడిగుడ్లు కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి, మనకు నచ్చిన రకం మనం వండుకొని తినవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వండుకొని తినవచ్చు. ఎప్పుడు ఒకటే రకం అయితే పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా, అందుకని ఇలా వెరైటీగా చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారనమాట. సో ఇకైతే కర్రీ రెడీ అయిపోయిందండి, మన చారు రెడీ అయిపోయిందండి. ఇక చేసేది ఏంటంటే ఇంక మనం రైస్ కూడా ఉడికిన తర్వాత వేడివేడిగా పిల్లలకి పెట్టేస్తే హ్యాపీగా కడుపు నిండా తినేస్తారండి. పిల్లలు తింటమే మనకు కావాల్సింది, అంతేనండి. వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తింటే అసలు మనకి ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేను అనమాట నేను. సో ఇకైతే మన కర్రీ రెడీ అయిపోయింది, చారు రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా. సో ఇకైతే పళ్ళెంలో పెట్టేస్తున్నాను, రైస్ పెట్టేసేస్తున్నాను. రైస్ పెట్టేసేసి చారు వేసి కోడిగుడ్డు వేపుడు వేసి మా పిల్లలకైతే ఇచ్చేస్తాను, హ్యాపీగా తినేస్తారండి. ఇంతేనండి, ఇంత చక్కగా సింపుల్గా మన ఇంట్లో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసేసేవచ్చు అనమాట. ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయి, మీరు ఎలా చేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు అయితే కనుక మన వీడియోని లైక్ అనేది చేయండి. ఇవేండి ఈరోజు రెసిపీస్ 2 అనమాట, కోడిగుడ్డు వేపుడు అలాగే చింతపండు చారు అనమాట అండి. మంచి రెసిపీస్ అనమాట. రోజు పెట్టుకొని కూడా మనం హ్యాపీగా తినొచ్చు అనమాట అండి. ఈ చారు అనేది అంత బాగుంటాయి అనమాట. నేను పక్కగా డ్యామ్గా చెప్తున్నాను, మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇవ్వండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇప్పుడు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది కూడా, తప్పకుండా లైక్ అనేది చేయండి. ఓకేనా అండి? ఓకే, మీరు తప్పకుండా లైక్ అనేది చేస్తారని నేను మీ మీద నమ్మకం అయితే ఉంచుతున్నానండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటానండి. మీరు మన వీడియోలన్నింటినీ కూడా లైక్ అనేది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి అందరికీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండి. ఓకేనా? బాయ్. అలాగే షార్ట్ కూడా పెడతానండి, షార్ట్ కూడా చూసి మన షార్ట్ని కూడా మీరు లైక్ చేయండి. అలాగేనా? థ్యాంక్ యూ సో మచ్. 2 రెసిపీస్, సూపర్ రెసిపీస్ అండి. బాయ్.